హలో ఫ్రెండ్స్, అందరు బాగుండారని అనుకుంటున్నాం. మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మేము డెహ్రాడూన్కి ఎందుకు వచ్చాము ముందు వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈరోజు కూడా మా ఆయప్ప తన పని మీద సెమినార్కి వెళ్ళారు ఇస్రో క్యాంపస్లోనే. కానీ పైటాలకల్లా వస్తానని చెప్పారు. మేము పొద్దుగల కాస్త రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం బువ్వ తిని కాసుకొని ఉన్నాము. ఇంకా మా ఆయప్ప 1:15కి వచ్చారు మధ్యాహ్నము. మేము కారు మాట్లాడుకొని ముసోరికి స్టార్ట్ అయినాము. కారు ఎంతకు మాట్లాడుకున్నాము, ఎన్ని రోజులు, అదంతా కూడా వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఘాట్ రోడ్ అనమాట. అంటే మన తిరుమల కొండ మీదకి పోయినప్పుడు కూడా టర్న్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అన్నం తింటానే ఎక్కినాం కదా, అందుకని నాకు ఘాట్ రోడ్లు కొంచెం పడదు, వామిటింగ్స్ అయినాయి ఫ్రెండ్స్. ముస్సూరి ఏమో కానీ నేనైతే కొయిటాకు ముడుచుకున్నాను. ఇంకా మా ఆయప్ప ఎనికి పోదామా అన్నారు, కానీ నేనైతే తగ్గేదేలా పోదాం అన్నాను. ఇంకా మా పెద్దోడైతే ఇట్స్ వామిటింగ్ టైం అని వీడియో తీసుకుంటా పాటలు పాడుతున్నాడు పిల్లగాడు. ఇంకా కారా డ్రైవర్ అన్న అయితే నేను వామిటింగ్ చేసుకుంటున్నానని ఒక వ్యూ పాయింట్ వస్తే నింబు పానీ పీజీఏ అని కార్ అయితే ఆపినారు. ఇది ఒక చిన్న లేక్ ఫ్రెండ్స్. ఇది మేమైతే ఏ రైడ్ చేయలేదన్నమాట. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి కొంచెం అంటే అట్లా వామిటింగ్ అయింది కదా, కొంచెం రెస్ట్ లాగా తీసుకుని శరబత్ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట ముస్సోరికి. ఇది మామూలుగా ముస్సోరి నుంచి డెహ్రాడూన్కి 1.5 hour జర్నీ అనమాట. కానీ ఇది సింగిల్ రోడ్ ఫ్రెండ్స్, అందుకని పోయేయి వచ్చేయి ఒకటే దారిలో అనమాట. అందుకు కొంచెం మనకి జర్నీ అనేది లేట్ అవుతుంది. మొత్తానికైతే ముస్సోరి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ రాగానే ఒక చిన్న స్నాక్స్ హోటల్ అయితే ఉంది. ఈ చలికి చిప్స్ అయితే మెత్తగా అయిపోతాయని వాళ్ళు ఏం చేసినారంటే లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనమాట. ఈ వ్యూ పాయింట్కి పెద్ద పెద్ద క్రికెటర్స్, హిందీ సినిమా స్టార్స్ వస్తారంట ఫ్రెండ్స్. వాళ్ళతో ఈ షాప్ అన్న అయితే ఫోటోలు దిగి ఫ్రేమ్స్ కట్టి అక్కడ పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, మా వాడికి ఫోజులకైతే ఏం తక్కువ లేదు. అదిగో చూడండి ఫ్రెండ్స్, ధోని, తర్వాత సచిన్ వీళ్ళంతా ఉన్నారు. నాకు హిందీ సినిమా వాళ్ళ పేర్లు అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలైతే ఉల్లగడ్డలతో చేస్తారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్, అవైతే ఆర్డర్ చేసుకున్నారు. ఇంతకీ అది చిన్న వుడ్ పాట్ అనమాట. ఎంత ఉంటుందో గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోని 300, అంటే కింది నుంచి పైకి తీసుకెళ్తే రేట్లు పెరుగుతాయి అనమాట. ఇంకా నేను మా అప్ప అయితే ఇంకా చలికి కొంచెము టీ అయితే తాగినాం అనమాట. ఇంకా ఇక్కడ బైక్స్ రెంట్కి ఇస్తారు ఫ్రెండ్స్. అంటే ఎవరైనా బ్యాచులర్స్ వచ్చినా కానీ, లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్తో ఎవరన్నా వస్తే కింద రెంట్కి ఇస్తారనమాట. బైక్స్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. బైక్లో అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడంతా మెయిన్ వ్యూ పాయింట్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా మాతో పాటు మీరు కూడా ఈ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా సన్సెట్ అయిపోయి మేము రిటర్న్ అయ్యేసరికి టైం అయితే రాత్రి 7 అయింది ఫ్రెండ్స్. కార్ అన్న చెప్పినాడు మనం వెళ్ళే దారిలో మాల్ రోడ్ అని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి, ఏమైనా షాపింగ్ చేసుకోండి అని చెప్పినాడు. సరేలే అని ఇంకా మేము కూడా కార్ దిగినామన్నమాట. అక్కడికి రాగానే అక్కడ ఒక రౌండ్ అయితే అట్లా వేసినాం అనమాట. ఒక రౌండ్ రేట్లు అడిగి చూస్తే ఇంకా మనం కొనేలాగా లేబ్బా అనుకున్నాము. ఆ రోడ్లు, ఆ కత్తులు అవన్నీ చూస్తే ఇంకా అది ఏ ఫారిన్లో ఉండామో అనిపించింది అనమాట మాకైతే. ఇంకా టెంపరేచర్ చూస్తే 9 degreesకి వచ్చింది ఫ్రెండ్స్. అప్పటికి ఆల్మోస్ట్ టైం అయితే 8 అవుతుంది అనమాట రాత్రి. ఇంకా మేమైతే స్వెటర్లు తెచ్చుకోలేదన్నమాట. అందుకని పిల్లలకైతే స్వెటర్లు, మేమైతే క్యాప్స్ కొన్నాము. ఈ హిల్స్ అయితే సముద్ర మట్టం నుంచి 7,000 అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట. అంటే హిమాలయాస్కి అడుగున, అంటే ఇక్కడ నుంచి ఇంకా హిమాలయాస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా అంటారంట. ఇంకా నైట్ మేము పైనుంచి వస్తుంటే డెహ్రాడూన్ సిటీ మొత్తం అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారంట.
ఇంకా మొత్తానికి అన్నీ చూసుకొని మళ్ళీ నైట్కి ఇస్రో క్యాంపస్కి వచ్చి రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే 9కి మా నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేనైతే కార్ ఎక్కగానే డ్రైవర్ అన్న ట్యాబ్లెట్ డాలో అన్నారు. అయ్యా ఘాట్ రోడ్ కాకుంటే నాకేం వామిటింగ్ రాదులే భయ్యా, నువ్వేం భయపడకు అని చెప్పినాను అనమాట. ఇంకా హిందీలో హిందీలో అయితే చెప్పిన. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రిషికేశ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారంట. ఎందుకంటే ఇక్కడ నుంచే చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకా గంగానది జన్మస్థలమైన గంగోత్రి కూడా ఇక్కడే ఉందన్నమాట. అందుకే ఈ రాష్ట్రాన్ని దేవభూమి అంటారంట. ఎవరైనా డెహ్రాడూన్కి విమానంలో వస్తే వాళ్ళకి డెహ్రాడూన్ సిటీ కన్నా రిషికేశ్ అయితే దగ్గర అవుతుంది. మామూలుగా సిటీ నుంచి రిషికేష్కి 1 అవర్ జర్నీ ఫ్రెండ్స్. అక్కడక్కడ దారి మధ్యలో మేమైతే కొన్ని బోర్డులు అయితే గమనించినాం అనమాట. ఏంటంటే నైటు ఆ వెహికల్స్ని అందుకు ఆపేస్తారంట. ఇదంతా అడవి ప్రాంతం అనమాట. అందుకని ఏనుగులు రోడ్ల మీదకే వస్తాయంట. మాకంటే డ్రైవర్ చెప్పారు, డ్రైవర్ అన్న చెప్పినాను అనమాట. అందుకని వెహికల్స్ని అందుకు పంపించరనమాట నైట్ టైము. ఇంకా మొత్తానికి మేము ఇంకా రిషికేశ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ రిషికేశ్లో నెంబర్ 1 మెడికల్ కాలేజ్ అంటాం కదా మనము, ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ కాలేజ్ కూడా ఒకటి రిషికేశ్లో ఉందన్నమాట. రాఫ్టింగ్కి అయితే ఫ్రెండ్స్ సుమారుగా 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. ఎందుకంటే గంగా నది ప్రవహించే వేలోనే రాఫ్టింగ్ చేయాలి, ఎదురు చేయలేమన్నమాట. అంటే అంత ఫాస్ట్గా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది రిషికేశ్లో. అందుకని వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఒక 8 మంది అట్లా అవ్వగానే వాళ్ళని ఒక క్యాబ్లో ఎక్కించుకొని గుడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ అట్లా ముందుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి రాఫ్టింగ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడి వరకు వస్తారనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 8 మెంబర్స్ని ఎక్కించుకొని ఆ రాఫ్టింగ్ చేస్తారు కదా, దాన్ని కూడా వెహికల్ పైన వేసుకొని మళ్ళీ తీసుకెళ్తారనమాట. ఏదో ఎన్ని ఆ షాప్స్ అనమాట రాఫ్టింగ్ మాట్లాడడానికి అక్కడ ఉన్న షాప్స్ అనమాట. అక్కడే మనం మాట్లాడుకోవచ్చు. రాఫ్టింగ్ చేసుకోవాలన్నా క్యాంపెయినింగ్ చేయాలన్నా కానీ మామూలుగా బ్యాచులర్స్ కానీ లేకపోతే అందరూ పెద్దోళ్ళైనా వెళ్తే 1 or 2 days అక్కడే ఉండి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పెద్దోడికైతే ఓకే అన్నారు కానీ చిన్నోనికైతే 14 years లేవని వద్దన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరమేమో వెళ్ళి ఇద్దరము ఎందుకులే వెయిట్ చేయడం అనేసి మేమైతే డ్రాప్ అయిపోయినాం అనమాట. ఇంకా ఇక్కడ ఫేమస్ వచ్చేసి మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ అంటే రామ్జూల, లక్ష్మణ్జూల, జానకిజూల. ఇప్పుడు మనం పోయేదైతే రామ్జూల అనమాట. అంటే ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళాలి. నాకు తెలిసి ఏమన్నా వర్షాకాలం అందుకైతే పై వరకు కూడా నీళ్ళు వస్తాయేమో ఫ్రెండ్స్. అంత ఎక్కువ అనమాట గంగా నది ప్రవహిస్తుందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, కొందరైతే రాఫ్టింగ్ చేస్తూ వస్తున్నారు, కనిపిస్తున్నారా? అంటే పై నుంచి ఇట్లా కిందికి వస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా వెహికల్లో వెళ్ళాలి అక్కడికి. అక్కడ నుంచి మళ్ళీ రాఫ్టింగ్ స్టార్ట్ అవుతారు. మనకి కెమెరాస్ కూడా అలౌస్ లేవు, వాళ్ళే వీడియో తీస్తారనమాట. ఇంకా మేము జూలా దాటేసి అటు పక్కకు వచ్చేసినాము. ఇక్కడ ఇది గుడి అనమాట. కానీ మేము గుళ్ళేకి పోకుండా ఫస్ట్ ఘాట్స్ ఉంటాయి కదా, స్నానాలు, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆ వెళ్ళే దారిలో కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, మనం ఏంటివన్నా కొనుక్కోవాలన్నా. తర్వాత వచ్చేసి ఇది గీతా భవను, గీతా పారాయణం చేయొచ్చు. మళ్ళీ అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి, ఎవరికన్నా రెంట్కు కానీ ఎక్కువ రోజులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అక్కడే తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనకి మామూలుగా ఉండడానికి కూడా ఇస్తారనమాట. ఇంకా ఇదనమాట ఘాటు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం మునిగే వాళ్ళు మునుగుతున్నారు, ఈత కొట్టే వాళ్ళు ఈత కూడా కొడుతున్నారు. ఇక్కడ శివుడైతే తపస్సు చేస్తూ ఉన్నట్టున్నాడు అనమాట. ఇది రిషికేశ్ అనగానే మన ప్రపంచ యోగా సెంటర్ అంట ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ రీసెంట్గా కూడా ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్స్ అని కూడా జరిగాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఆ పైన శివుని వరకు కూడా నీళ్ళు వస్తాయంట. ఇంకా మేమైతే అందరం మునిగినాము. ఇంకా మా పెద్దోడైతే కొంత స్విమ్మింగ్ కూడా చేసినాడు, నేను కూడా మునిగినాము. ఇంకా 3 మునగలైతే మునిగినాను అనమాట. తర్వాత ఇంకా మునిగిన తర్వాత కొంచెం పైకి రాగానే అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఇట్లా ఉన్నాడనమాట. తన గుండెల్లో రాముడు సీత ఉన్నట్టు ఒక విగ్రహం అయితే ఉందన్నమాట. ఇంకా ఆ విగ్రహాన్ని కూడా చూసి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇంకా గుడికి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ అక్కడ పూజ అందుకు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పూజారి అయితే ఉన్నాడు.
ఒకరొంత దేవుని అయితే శివలింగాన్ని అయితే మేము దర్శించుకొని మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ టు హరిద్వార్కి అయితే మేము మళ్ళా అంటే ఒక హాఫ్ డేలోనే మేము రిషికేష్ చూసుకున్నాము. మామూలుగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు. మేమైతే మెయిన్ ఆ ఘాటు అంటే మనం స్నానాలు చేసేది ఘాట్ అంటారు కదా, అది తర్వాత వచ్చేసి ఇంకా శివుని దర్శించుకున్నాము ఆ జూలా. ఇక్కడ మనకి రిషికేష్ నుంచి హరిద్వార్కి ఒక 40 మినిట్స్ జర్నీ. దారిలో పోతూ ఉంటే హోటల్స్ ఉంటాయి, తర్వాత రూమ్స్ ఉండే వాళ్ళకి రూమ్స్ కూడా ఇవన్నీ కొత్త కొత్త రూమ్స్ ఫ్రెండ్స్, చాలా బాగా నీట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఉండడానికి ఇచ్చే రూమ్సే అనమాట, హోటల్స్. అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా దారి మధ్యలో అయితే 3 అయింది టైం. మేము ఒక చోట హైవే మీదనే లంచ్ కూడా చేసామన్నమాట. ఇది వచ్చేసి రిషికేష్ నుంచి ఢిల్లీకి పోయే హైవే అనమాట. ఇంకా ఇదే ఫ్రెండ్స్ హరిద్వార్ని ఉత్తర కాశీ అని కూడా అంటారంట. సౌత్ ఇండియన్స్ కూడా అస్థికలు కాశీలో ఎలా కలుపుతారో, నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ మంది హరిద్వార్లో అస్థికలు గంగలో కలుపుతారని విన్నాను ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు అనుకుంటుంటే. ఇంకా అక్కడైతే కొంతమంది ప్రత్యేక పూజలు కూడా చేపిస్తున్నారు. ఇంకా ఇది హరిద్వార్ అనమాట. ఇది మెయిన్ అంటే హైవే పై నుంచి మనం మళ్ళీ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైనే మనం నడుచుకుంటూ ఈ వంతెన దాటుకుంటూ అటు పక్కకి వెళ్ళాలి. ఇక్కడ నడవలేని వాళ్ళకు రిక్షాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ మేము అక్కడ ఉన్న గంగా అమ్మవారిని తర్వాత శివయ్యని వీళ్ళందరినీ దర్శించుకొని మేము కూడా వెళ్ళేసరికి టైం అయితే 5:30 అట్లా అవుతుంది. అంత లోపల ఎంతమంది జనాలు వచ్చినారో మేము కూడా ఒక చోట అయితే హారతి కోసము వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కూర్చున్నాం అనమాట. అక్కడైతే ఎంతమంది అట్లా పూలు అవన్నీ వేస్తున్నా కానీ నీళ్ళైతే చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కొందరు స్పెషల్ దర్శనం అని కొంచెం ముందు కూడా పోయి కూర్చున్నారు. హారతి ఇచ్చిన తర్వాత మనకు అక్కడ ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా మేమైతే ఏం పూజలు అయితే అక్కడ చేపించుకోలేదు. ఇంకా మాతో పాటు మీరు కూడా గంగా హారతి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హారతి ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఫ్రెండ్స్. అది ఇస్తుంటే మటుకు మన మనసు అనేది భక్తి పర్వం అయిపోతుంది. ఇంకా అది అట్లనే చూడాలా అనిపిస్తుంది అనమాట. అంత బాగా చేస్తారు ఫ్రెండ్స్. అది హారతి అయితే తిప్పడం కానీ అది చాలా బాగుంటుంది. అది చూడాలే కానీ ఇలా చెప్తే మటుకు ఆ ఫీలింగే వేరేలాగా ఉంటుంది చూసేటప్పటికి, ఇట్లా చెప్పేటప్పటికి. ఇంకా మొత్తానికి హారతి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు. జనం అయితే ఫుల్ ఎక్కువ అయిపోయినారనమాట. అందరూ ఒక్కసారిగా వెళ్ళేసరికి అంతా ఎక్కువ రద్దీ అయిపోయింది. ఇంకా రిటర్న్లో అయితే మేము మళ్ళా అక్కడొకరం ఇక్కడొకరం పోయినాము. మొత్తం మళ్ళీ అందరం ఒకసారి అయితే గ్యాదర్ అవ్వాలని చెప్పుకున్నాం. అంటే అంత జనం అయిపోయినారు. హారతి అయిపోయేసరికి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ అయితే అయిపోయినారు అనమాట. ఇంకా చూడండి, నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిన్న ముసూరికి, ఇవాళ రిషికేష్, హరిద్వారు, మళ్ళీ రేపు పొద్దున్నే మమ్మల్ని డెహ్రాడూన్ స్టేషన్లో డ్రాప్ చేయాలి. ఈ అన్నిటికీ కలిసి డ్రైవర్ అన్న 6,000 అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మేము కూడా ఏం మాట్లాడకుండా బాగా అంటే నేను వామిటింగ్ చేసుకున్నా ఏమీ అనలేదు ఫ్రెండ్స్. అసలుకి కార్ రోత అయిపోతుంది అట్లా ఫీలే అవ్వలేదు. అందుకని మేము కూడా హ్యాపీగా 6,000 అయితే ఇచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అతను స్టేషన్కి వచ్చి మమ్మల్ని అయితే డ్రాప్ చేశాడనమాట. వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.